ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో ప్రవేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఈరోజు ప్రకటిస్తారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మార్చిలో 11.5% పెరిగి 1.78 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 16 నుంచి 18 వరకు ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు డాక్ ఫిల్మ్ బజార్ నిర్వహించనున్నట్లు భారత జాతీయ చిత్ర నిర్మాణాభివృద్ది సంస్థ పేర్కొంది. వార్తల వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో ప్రవేశించింది. ఈ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చీకటిమనిపల్లె నుంచి బయలుదేరి మొలకల చెరువు వద్ద అన్నమయ్య జిల్లాలో ప్రవేశించారు. పెదపాలెం మీదుగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి మీదుగా అంగళ్లు చేరుకుంటారు. అనంతరం సాయంకాలం మదనపల్లె చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గంలో అమ్మగారిపల్లె శివార్లో రాత్రి బస చేస్తారు. రాష్ట్రంలో పాఠశాలలకు వేసవి సెలవులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న వివరాల జాబితాను రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో నిన్న జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను 5 లోక్సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిందని పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలో స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గతేడాది కంటే 11.5% పెరిగి 1.78 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1,78,000 కోట్ల రూపాయలతో రెండవసారి అత్యధిక వసూళ్లను సాధించిందని తెలియజేసింది. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ వసూళ్లు 17.6% పెరగడం వల్ల ఈ పెరుగుదల నమోదైందని ఆర్థిక శాఖ తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు జీఎస్టీ వసూళ్లు 1,68,000 కోట్లు కాగా ఇది గత ఆర్థిక సంవత్సరంలో సగటు 1,50,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయటమే కాకుండా దేశ అభివృద్ది కోసం తమ ఓటును వినియోగించుకుంటామని యువత పేర్కొంటున్నారు. యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో యువ ఓటర్లకు ప్రత్యేకంగా ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాకు చెందిన యువ ఓటర్లు ఆకాశవాణితో మాట్లాడుతూ తమ మొదటి ఓటు దేశ అభివృద్ది కోసమేనని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది కాబట్టి తాము ఓటు హక్కును వినియోగించుకుంటామని పేర్కొంటూ మిస్ డానియల్, ఎస్వీఐ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాళహస్తి. నాకు ఈ సంవత్సరం ఓటకు వచ్చింది. ఈ మందులు డబ్బులు ఇచ్చే వాళ్ళకి దానికన్నా నా మొదటి ఎన్నిక నా దేశం కోసం వేస్తాను. పేరు విజయ్ కుమార్. నేను ఎస్వి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నాకు మొదటిసారిగా ఓటు నమోదైంది. నేను ఎటువంటి ప్రలోభావాలకి లోపడకుండా నిజాయితీగా నా ఫస్ట్ ఓటుని వినియోగించుకుంటానని, ఒక మంచి నాయకుని ఎన్నుకుంటాను. ఒక మంచి నాయకుని ఎన్నుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఒక మంచి నాయకుని ఎన్నుకుంటానని కోరుకుంటున్నాను. గుంటూరు రైల్వే డివిజన్ సరుకుల రవాణాలో గత ఏడాది కంటే 21.6% అధికంగా సరుకు రవాణా చేసి దక్షిణ మధ్య రైల్వేలో అగ్రస్థానంలో నిలిచిందని డివిజనల్ రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.763 మిలియన్ టన్నులు సరుకు రవాణా చేయగా 2023-24లో 3.364 మిలియన్ టన్నులు రవాణా జరిగిందని, తద్వారా 395.8 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గత నెలలో 4.1 లక్ష టన్నుల సరుకు రవాణా చేసి 47.09 కోట్ల రాబడి వచ్చిందని అన్నారు. అధికారులు, కార్మికుల సమన్వయంతో నిర్ణీత సమయంలో రవాణా చేయడంతో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జూన్ 16 నుంచి 18 వరకు 18వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు మొదటిసారిగా డాక్ ఫిల్మ్ బజార్ నిర్వహించనున్నట్లు భారత జాతీయ చిత్ర నిర్మాణాభివృద్ది సంస్థ ఎన్ఎఫ్డీసీ ఎండీ ప్రితుల్ కుమార్ తెలిపారు.
చిత్ర నిర్మాణం, డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాలు నిర్మించడాన్ని, పంపిణీ ప్రోత్సహించడమే డాక్ ఫిల్మ్ బజార్ లక్ష్యమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సహజమైన, ఆకట్టుకునే కథలను ప్రదర్శించే అవకాశాలు కల్పించడంపై డాక్ ఫిల్మ్ బజార్ దృష్టి కేంద్రీకరిస్తుందని పృథుల్ కుమార్ వెల్లడించారు. వేసవిలో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల విషయంలో వచ్చే 2-3 నెలలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నీటి సమస్యపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులని, వారంతా ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తెలిపారు. పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని, ఓటు హక్కు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవారు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా ఫారం 6లో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆలయ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ శుద్ది కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు స్వామివారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. కోయిల్ అల్వార్ తిరుమంజనం నేపథ్యంలో ఈరోజు అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో విశాఖపట్నం పలాస మెయిన్ రైల్వే లైన్లో వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. వేగాన్ని పెంచడం ద్వారా ఎల్హెచ్బీ కోచ్ రైళ్లు, వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లతో సహా ఈ మార్గంలో నడిచే వివిధ రకాల రైళ్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సెక్షనల్ వేగాన్ని పెంచడం వల్ల తక్కువ సమయంలో సరుకు రవాణా చేయగలమని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 9 నుంచి 18 వరకు వసంత నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. ఈ నెల 9న స్నపనాభిషేకంతో మొదలై 18న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం, సాయంకాలం 4 గంటలకు మండప పూజ, అగ్ని ప్రతిష్టాపన, యాగశాలలో రుద్రహోమం నిర్వహిస్తారని అన్నారు. 16వ తేదీన శ్రీరామనవమి వేడుకలను నిర్వహించనున్నామని వెల్లడించారు. వాతావరణం. ఎలనినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రానున్న 3 రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఈ రోజు, రేపు పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో ప్రవేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ఈరోజు ప్రకటిస్తారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మార్చిలో 11.5% పెరిగి 1.78 లక్షల కోట్లకు చేరాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 16 నుంచి 18 వరకు ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో పాటు డాక్ ఫిల్మ్ బజార్ నిర్వహించనున్నట్లు భారత జాతీయ చిత్ర నిర్మాణాభివృద్ది సంస్థ పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.